వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ స్థానాల్లో గెలుపొంది తమిళ రాజకీయాల్లో చరిత్రను తిరగరాస్తామని తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మహాబలిపురంలో నిర్వహించిన టీవీకే పార్టీ మహానాడును అట్టహాసంగా నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా సభలో తలపతి విజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2026లో రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. పెత్తందారులు, భూస్వాములు వాళ్ల స్వార్థం కోసం రాజకీయాల్లోకి వచ్చిన అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రశ్నిస్తే తమ పార్టీ నేతలపై అక్కడికక్కడ అక్రమ కేసులు పెడతానన్నారని ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీకి వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. తమిళగ వెట్రి కళగం పార్టీ ఎప్పుడైనా సామాన్యులకే రాజ్యాధికారం కల్పిస్తుందని స్పష్టం చేశారు. రాజ్యంలో ఇంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ చోద్యం చూస్తోందని మండిపడ్డారు. డిఎంకే, బీజేపీ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అదేవిధంగా 1967లో తమిళ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయని, మళ్లీ 2026లోనూ అదే సీన్ రిపీట్ కాబోతుందని జోస్యం చెప్పారు. త్వరలోనే తమ పార్టీలోకి కీలక నేతల చేరికలు ఉంటాయని తలపతి విజయ్ అన్నారు.